సినీ కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరుకుంది. వేతనాల పెంపుకు అంగీకరించిన 6-7 సినిమాల షూటింగ్స్ నడుస్తున్నాయి. మిగతావి ఆగిపోయాయి. అయితే ఫిల్మ్ ఫెడరేషన్ వర్సెస్ ప్రొడ్యూసర్స్ పంచాయతీ చిరంజీవి దగ్గరికి చేరింది. సినీ కార్మికులు డిమాండ్ చేస్తున్న స్థాయిలో వేతనాలు పెంచడం అసాధ్యమని నిర్మాతలు తేల్చేశారు. నిన్న చిరంజీవితో అల్లు అరవింద్, సురేష్ బాబు, సి కళ్యాణ్, మైత్రి రవి, ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్లు సమావేశమయ్యారు. తమ వాదనలు చిరంజీవి విన్నారు. మరోవైపు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులతో చిరంజీవి చర్చించనున్నట్టు తెలుస్తోంది. 2 రోజుల చర్చల్లో పురోగతి రాని పక్షంలో ఇరు వర్గాలతో చిరంజీవి చర్చించనున్నారు. వేతనాల పెంపు కోసం కార్మిక శాఖ అదనపు కమిషనర్ గంగాధర్తో ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు చర్చలు జరిపారు. తమ డిమాండ్స్ ఒప్పుకోకపోతే షూటింగ్స్ కి వెళ్లేది లేదని తేల్చి చెబుతున్నారు. సినీ కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరుకుంది. వేతనాల పెంపుకు అంగీకరించిన కొన్ని సినిమాలు షూటింగ్స్ అయితే నడుస్తున్నాయి. మిగతా ఆగిపోయాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఫనీ లైవ్ లో అందిస్తారు. ఫనీ, శ్రావణి, గత 3 రోజులుగా కొనసాగుతున్న సంక్షోభం ఇంకా అలాగే ఉంది అని చెప్పాలి. ఎందుకంటే వేతనాలు 30% పెంచి ఏ రోజు వేతనం ఆ రోజు మాకు ఇస్తేనే షూటింగ్లకు వస్తామని ఫెడరేషన్ నాయకులు, 30% వేతనాలు అయితే పెంచేదే లేదనేటువంటి నిర్మాతలు ఇద్దరు కూడా పట్టుబట్టి కూర్చోవడంతో ఇది సంక్షోభం ఇలాగే కొనసాగుతూ ఉంది. కొన్ని చలనచిత్రాలు మాత్రం షూటింగ్ జరుపుకుంటూ ఉన్నాయి. అయితే వాళ్ళు ఆయా ప్రొడ్యూసర్లు మరి అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళ చిత్రాలు రిలీజ్కి రెడీగా ఉన్నాయి కాబట్టి ఎలా అయినా వాటిని షూటింగ్ కంప్లీట్ చేయాలి కాబట్టి ఫెడరేషన్ నాయకులతో వాళ్ళు మాట్లాడి మీరు అడిగిన అంతా పే చేస్తాం, షూటింగ్ మాత్రం ఆగడానికి వీల్లేదు అని చెప్పారు. ఆ నిర్మాతలు చెప్పారు అన్నట్టు ఫెడరేషన్ నాయకులు చెప్తా ఉన్నారు. అయితే నిర్మాతలు కూడా ఆయా నిర్మాతలు షూటింగ్ చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు అని కొంతమంది నిర్మాతలు కూడా అనడం జరిగింది. సో కొన్ని షూటింగ్స్ జరుగుతున్నాయి, కాకపోతే అవి 2-3 రోజుల మేరకు మాత్రమే జరుగుతాయని కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆ షూటింగ్స్ వాటి తర్వాత వాటికి బ్రేక్ కూడా రానుంది. సో తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి విషయం మీద ఇంతవరకు ఆ సందిగ్ధత ఇంకా అలాగే నెలకొందని చెప్పాలి. సో నిన్న ఈ విషయం మీద గిల్డ్ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మెగాస్టార్ చిరంజీవిని కలవడం జరిగింది. ఆయన కూడా నిర్మాతల వెర్షన్ ఒక్కటే విని మాట్లాడడం సరికాదు, ఫెడరేషన్ వాళ్ళతో కూడా నేను మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుందాం, ముందు మీ ఇద్దరూ చర్చించుకోండి, మీ ఇద్దరు చర్చించుకున్న తర్వాత అప్పుడు కూడా ఏ రకమైనటువంటి పురోగతి రాలేదు అని అంటే నేను డెఫినెట్గా దీంట్లో ఇంటర్వ్యూన్ అయ్యి ఇరు వర్గాలకి సరైన పరిష్కారం కోసం మనం ప్రయత్నిద్దామని చెప్పి ఆయన చెప్పినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. నిజానికి ఈరోజు ఫెడరేషన్ నాయకులు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో అతన్ని కలిసే అవకాశం మనకు కనబడతా ఉంది. కానీ ఇంతవరకు కూడా దాని మీద ఏ రకమైన క్లారిటీ లేదు. ఒక పక్క లేబర్ కమిషనర్ తో కూడా ఫెడరేషన్ నాయకులు కూర్చోవడం జరిగింది. ఆయన కూడా 30% వేతనాలు ఒకేసారి పెంచమంటే నిర్మాతలు ఒప్పుకోవట్లేదు కాబట్టి మీరు కూడా ఒక ఇంత పర్సంటేజ్కి అన్న దాని మీద ఒప్పుకుంటే బాగుంటుంది, అది ఇరు వర్గాలకి అనుకూలంగా ఉండే పర్సంటేజ్ మీద లాక్ అవుదామని చెప్పి ఆయన ప్రతిపాదించినట్టు కూడా తెలుస్తూ ఉంది. బట్ ఆ ప్రతిపాదనని కూడా వీళ్ళు తిరస్కరించి 30% వేతనాలు అనేటువంటిది కన్ఫర్మ్గా పెంచాలి అని చెప్పి ఆయన దగ్గర కూడా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. సో లేబర్ కమిషనర్ ఇరు వర్గాలతోనే కూర్చొని చర్చలు జరపడం జరిగింది. అయితే ఆ చర్చల్లో కూడా ఎటువంటి పురోగతి లేదని చెప్పాలి. సో ఈరోజు బహుశా ఫెడరేషన్ నాయకులు అలాగే తెలుగు చలనచిత్ర నిర్మాతలు వీళ్ళందరూ కలిసి కూర్చొని ఒక అవగాహనకి వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. దాని మీద మొత్తం ఈ సమ్మె ముందుకి కొనసాగుతుందా లేకపోతే ఏంటి అనేటువంటిది విషయం కూడా ఆధారపడిందని చెప్పాలి.